పేదరికంలో ఉన్న కార్యకర్తలను ఆదుకునేందుకు తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చింది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్యకర్తల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తామని లోకేష్ ప్రకటించారు. మూడో రోజు పార్టీ శిక్షణా కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. సభ్యత్వ నమోదుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి వచ్చే వడ్డీని పేదరికంలో ఉన్న సీనియర్ కార్యకర్తలకు ఒక్కొక్క కార్యకర్తకి 2 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. ఇకపై పార్టీలో ఒకరికి ఒకే పదవి విధానాన్ని వర్తింపజేస్తామన్నారు లోకేష్. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు ఇప్పటి వరకు సంక్షేమ నిధి నుంచి 15 కోట్లను అందించామన్నారు. అలాగే ప్రతిపక్ష నేతలు చేసే కామెంట్లకు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చే విధంగా దీటైన కౌంటర్ ఇచ్చే విధంగా నేతలు తయారవ్వాలంటూ ఆయన పిలుపునిచ్చారు. టీడీపీకి సంబంధించి టీడీపీ నిర్ణయాలకు సంబంధించి లోకేష్ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. పిఎంఆర్, గుడ్ ఆఫ్టర్నూన్. కార్యకర్తలకు ఫిక్స్డ్ డిపాజిట్లు అంటూ అలాగే పనిచేసే వారికి పదవులంటూ కీలక వ్యాఖ్యలు చేశారు లోకేష్. ఎట్లా చూడాలి దీన్ని? ఇంకేమైనా వ్యాఖ్యలు చేశారు ఆయన? చక్రి, మీరు చెప్పినట్టుగానే మూడో రోజు టీడీపీ వర్క్షాప్లో పాల్గొన్న లోకేష్ వ్యవస్థాగతంగా కొన్ని కీలకమైన ప్రకటనలు చేశారని చెప్పొచ్చు. ఇప్పటికే కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా ప్రమాదానికి గురైన కార్యకర్తలకు ఎవరైతే ఉంటారో చనిపోయిన వారి కుటుంబాలకు కానీ అలాగే గాయపడ్డ వారికి సంబంధించిన కుటుంబాలకు కానీ వివిధ డబ్బు రూపంలో అలాగే బీమా రూపంలో కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా చెల్లించడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకి ఏదైతే కార్యకర్తల సంక్షేమానికి సంబంధించి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంది టీడీపీ అని ఏదైతే గత కొంతకాలంగా పార్టీ కానీ లోకేష్ కానీ చెప్పుకొస్తున్న క్రమంలో దానికి సంబంధించి పార్టీ ఆవిర్భావం నుంచి ఎవరైతే జెండా మోస్తూ ఉన్న కార్యకర్తలకి పూర్తిగా వాళ్ళకి అండగా ఉండేందుకు పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి వచ్చే వడ్డీ ద్వారా వాళ్ళందరికీ కూడా ఒక 2 లక్షల రూపాయల మేర ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి వాళ్ళ కీలక ప్రకటనను లోకేష్ కూడా చేయడం జరిగింది. ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేస్తామని చెప్పి లోకేష్ వాళ్ళ వర్క్షాప్లో ప్రకటించారు. ఆ తర్వాత ఏదైతే ఒకే మనిషికి ఒకే వ్యక్తి ఒకే నేతకు ఒకే పదవిని విధానాన్ని కూడా వర్తింపజేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా ఇవాళ లోకేష్ ప్రకటించడం జరిగింది. జిల్లా స్థాయిలో కానీ ఇతరత్ర స్థాయిలో ఒక మనిషి ఒక నేత మూడు పదవులు అనుభవిస్తున్న పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుంది పార్టీలో. సో ఈ నేపథ్యంలో ఆ విధానాన్ని రద్దు చేస్తూ అంటే ఎక్కువ మంది కార్యకర్తలకు ఎవరైతే కష్టపడతారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో పదవులను అలాగే నామినేటెడ్ పదవులు వచ్చే విధంగా చర్యలు తీసుకునే దిశగా ఈ విధానాన్ని వర్తింపజేస్తున్నట్టుగా లోకేష్ ప్రకటించడం జరిగింది. దాంతోపాటుగా గత కొంతకాలంగా కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా ఎంతమందికి సంక్షేమాన్ని అందించాము అలాగే డబ్బు రూపేణా ఎంత చెల్లించాము అనే దాని మీద కూడా 15 కోట్ల రూపాయలను కార్యకర్తల కుటుంబాలకు చెల్లించినట్లుగా ఆయన ఇవాళ చెప్పడం జరిగింది. దీంతో పాటుగా నామినేటెడ్ పదవులకు సంబంధించి అలాగే పనిచేసే నేతలకు ఖచ్చితంగా పార్టీ గుర్తుంచుకుంటుంది, కార్యకర్తలను పట్టించుకొని నేతలను కూడా పార్టీ పట్టించుకోదని చెప్పడం ద్వారా ఒక బలమైన సంకేతాన్ని కార్యకర్తలకి సంక్షేమం విషయంలో నేతలు గట్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంటుందనే విధంగా ఇవాళ లోకేష్ మాట్లాడడం జరిగింది. సో ఇదంతా చూసుకుంటా అంటే ఎన్నికల దగ్గర పడుతున్న తరుణంలో కాస్త స్తబ్దుగా క్యాడర్ ఉంది అన్న ప్రచారం జరుగుతున్న క్రమంలో వాళ్ళందరిలోనూ మరొకసారి ఉత్తేజాన్ని ఉత్సుకతను రేకెత్తించే దిశగా లోకేష్ కామెంట్లు కానీ ఇవాళ లోకేష్ ప్రకటనలు కానీ పనిచేస్తాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. దీంతో పాటుగా గ్రూప్ డిస్కషన్స్ ఏవైతే జరుగుతున్నాయో గత 2 రోజుల నుంచి కూడా పార్టీ ప్రతినిధులు వివిధ అంశాల మీద గ్రూప్ డిస్కషన్లు చేపడుతున్నారు. ప్రస్తుతం ఆ గ్రూప్ డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి. ఆ గ్రూప్ డిస్కషన్స్లో కూడా ప్రతి గ్రూప్ వద్దకు స్వయంగా లోకేష్ వెళ్ళి ఆ గ్రూప్ డిస్కషన్స్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ఇవాళ చివరి రోజు లోకేష్ రావడం ఈ కీలకమైన ప్రకటనలు చేయడం ఈ వర్క్షాప్ మొత్తానికి హైలైట్గానే మనం చెప్పుకోవచ్చు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.